హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే 13th రోజు టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈరోజు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కొద్దిగా 2-3 డేస్ నుంచి నా ఫోన్ అనేది కొద్దిగా స్ట్రక్ అయిందండి. అందుకోసమే వీడియో అనేది లేట్ అయింది. ఏం లేదు, ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మరి నోటిఫికేషన్ వచ్చింది, మరి మన ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇన్ఫర్మేషన్. 13th రోజు నోటిఫికేషన్ అనేది వచ్చింది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 15th నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెల ఎండింగ్లో అంటే 30 వరకు అప్లికేషన్ అనేది తీసుకుంటారు. సో ఎగ్జామ్స్ కూడా డేట్ ఇచ్చేసాడు చూడండి. హాల్ టికెట్స్ వచ్చేసి June 9th రోజు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎగ్జామ్స్ వచ్చేసి June 15 నుండి 30 వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పారు. అండ్ రిజల్ట్స్ వచ్చేసి July 28 అని చెప్పారు. బట్ అంతకంటే ముందే రిజల్ట్ రావడానికి ఛాయిస్ కూడా ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషను. సో మొత్తంగా ఎగ్జామ్ వరకు మనకి ఇప్పుడు టైం ఎంత ఉంది అని చూసినట్లయితే 55 to 60 డేస్ ఉందండి. దీంట్లో ఒక 10 డేస్ అక్కడిక్కడ అని చెప్పి తీసేసినా కానీ 50 డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 50 డేస్లోనే సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ అటెండ్ కావడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, మరి ఈ టైంలో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగించాలి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా వేసి ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ టైం టెట్కి కూడా మన ఛానల్ తరపున ఎంతో కొంత సబ్జెక్ట్ కంటెంట్ అయితే అందించాను. ఈసారి కూడా ఎగ్జామ్లో తప్పకుండా వచ్చే ఏరియాస్ నుంచి బిట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏ క్లాస్ అనేవి అప్లోడ్ చేస్తారు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగారు. అందుకే ఓ వీడియో రూపంలో పెడుతున్నాను. చూడండి, ఆల్రెడీ తెలుగు కంటెంట్లో అయితే 8th క్లాస్ వరకు నేను ఆల్ వీడియోస్ బిట్స్ రూపంలో ఫ్రేమ్ చేసి పెట్టాను. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాను. ఆ వీడియోస్ని దాటి టెట్లో అయితే బిట్ అయితే ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉండదండి. 9th 10th పైన బిట్ అనేది ఫోకస్ చేయడు. అయితే 1 లేదా 2 బిట్స్ పడతాయి, బట్ అది కూడా నమ్మకం లేదు. ఒక్కో సెషన్లో పడవచ్చు, పడకపోవచ్చు. 8th వరకు కంప్లీట్గా తెలుగు చదివితే సరిపోతుంది. ఆ తెలుగు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను వీడియోస్ రూపంలో 3rd నుండి 8th వరకు తెలుగు అనేది అప్లోడ్ చేశాను. అవి యూజ్ చేసుకోండి. లాస్ట్ టైం టెట్లో కూడా చాలామందికి యూజ్ అయ్యాయి. అండ్ ప్రజెంట్ తెలుగు మెథడాలజీ కంటిన్యూ చేస్తున్నాము. అది కూడా డిఎస్సి లెవెల్లోనే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇంకా దీంట్లో 2 మేజర్ టాపిక్స్ ఉన్నాయండి. దీంట్లో టీఎల్ఎం గురించి ఒక టాపిక్ ఉంది, అండ్ ఇంకొకటి ఎవాల్యూషన్ గురించి ఒక టాపిక్ ఉంది. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తే తెలుగు మెథడాలజీ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టెట్ అయ్యేలోపు ఈ 2 కూడా కంప్లీట్ చేసేస్తాను. సో దీనితో తెలుగు మెథడాలజీ తెలుగు అంటే టెట్లో అయితే 30 మార్క్స్ అనేవి మన చేతిలో ఉన్నట్టేనండి. జస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతే చాలు. కంపల్సరీగా టెట్లో 30 బిట్స్కి నేను 100% గ్యారంటీ ఇస్తాను. 28 బిట్స్ అయితే ఈజీగా చేస్తారండి మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళైతే. ఓకే, సో ఇక్కడ 2 చాప్టర్స్ మిగిలి ఉన్నాయి. సో ఆ 2 చాప్టర్స్ని కూడా ఒక 5-6 డేస్లో కంప్లీట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. దానితో తెలుగు కంటెంట్ మెథడ్ 2 కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, సో తెలుగు ఓకే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం కంటిన్యూ చేస్తాను అంటే ట్రై మెథడ్ కంటిన్యూ చేస్తానండి. ట్రై మెథడ్లో కూడా లైన్ టు లైన్ కంటిన్యూ చేయను. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి కొన్ని ఉంటాయి, అంటే తప్పకుండా బిట్ వచ్చే ఏరియాస్ అనేవి ఉంటాయి. సో ఆ టాపిక్స్ని మాత్రమే తీసుకొని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి తెలుగు మెథడాలజీ చెప్పినట్టుగా లైన్ టు లైన్ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి స్ట్రెస్ అయిపోతుంది, అండ్ ఏది కూడా సరిగా కంప్లీట్ కాదు. సో అదే ఉద్దేశంతో ట్రై మెథడ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించేటివి మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మ్యాక్సిమం నేను పెట్టే ట్రై మెథడ్ వీడియోస్ నుంచి మనకు మొత్తం మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ ఉంటుందండి. అంటే మొత్తం 18 బిట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఒక 10 బిట్స్ అయినా కవర్ అయ్యేటట్టుగా ట్రై మెథడ్ నుంచి టాపిక్స్ పిక్ చేసుకొని అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ వీడియోస్ అడుగుతున్నారు. మ్యాథ్స్ వీడియోస్ ఏం చేద్దామంటే కంటెంట్లో మనకు కొంత ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంటుంది, అంటే తప్పకుండా బిట్ వచ్చే ఏరియా టాపిక్. ఆ టాపిక్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అనేవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జస్ట్ మ్యాథ్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ చూస్తే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ నుంచే మ్యాక్సిమం 4 to 5 బిట్స్ అనేవి కవర్ అవుతాయండి. మళ్ళీ అవే రిపీట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది, అంటే ఆ ప్యాటర్న్లోనే బిట్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. అదేవిధంగా ఈ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న మెథడాలజీ బిట్స్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్ బిట్స్ కావచ్చు, అండ్ ఈవీఎస్ బిట్స్ కావచ్చు. ఓకే, ఈ 3 కూడా
వీడియోస్ రూపంలో అందిద్దామని అనుకుంటున్నాను. ఎగ్జామ్ అయిపోయేలోపు మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేస్తానండి. అండ్ ఆల్రెడీ నేను సోషల్ కంటెంట్ అనేది 6th క్లాస్ది స్టార్ట్ చేశాను. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇదండి నేను అనుకుంది, ఈ విధంగా పెడదాం అనుకున్నాను. ఒకే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తూ పోతే ఏమవుతుందంటే మిగిలిన సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవ్వవు. అండ్ అదేవిధంగా ఒకే సబ్జెక్ట్కి ప్రియారిటీ ఇవ్వకూడదు కదండి. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మ్యాక్సిమం సేమ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో అన్నింటికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇలా ఒకే సబ్జెక్ట్ కంటిన్యూ ఎప్పుడు చేస్తామంటే నోటిఫికేషన్ రాకముందు ఒకే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తే బాగుంటుందండి. అదే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒకే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తే మిగిలిన సబ్జెక్ట్స్ నుంచి బిట్ ఫ్రేమ్ అయితే మనం మిస్ అయ్యే చాయిస్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్ పేపర్స్ ఒకటి, ట్రై మెథడ్స్ ఒకటి, అండ్ ప్రీవియస్ పేపర్స్లో మ్యాథ్స్ బిట్స్ అండ్ మెథడాలజీ బిట్స్, ఇంగ్లీషు ఈవీఎస్ బిట్స్, అండ్ అదేవిధంగా సోషల్ 6th క్లాస్ కంప్లీట్ చేసేస్తాను మ్యాక్సిమము. అండ్ సైన్స్ 7th క్లాస్ అనేది స్టార్ట్ చేయలేదు, మ్యాక్సిమం స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇదండి మ్యాక్సిమం ఇదే విధంగా నా ఛానల్లో షెడ్యూల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకే సబ్జెక్ట్ తీసుకొని ఎప్పుడు కంటిన్యూ చేద్దామంటే టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కోసం అని చెప్పేసి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను కదా. అప్పుడు ఇప్పుడు తెలుగు మెథడాలజీ ఎలాగైతే కంప్లీట్ చేసుకున్నామో అదేవిధంగా ట్రై మెథడ్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, నేనైతే ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఎవరైనా వేరేలాగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఇక్కడ నా ఇంటెన్షన్ ఒకటే, నా ఛానల్ ఫాలో అయ్యే వారికి నేను పెట్టే ఒక్క వీడియో అయినా వాల్యుబుల్గా ఉండాలి అనే థాట్తోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అదేవిధంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే అన్ని టాపిక్స్ కవర్ చేద్దాము అనే థాట్తో ఈ ప్లాన్ అనేది అనుకున్నాను. సో మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే అని కామెంట్ చేయండి. లేదంటే ఇంకా వేరే ఏదైనా సజెషన్ ఇస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.